హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే కొన్ని ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు చూసుకుందాం. అందులో మొదటిది 21 సవరణ ప్రకారం ఇది ఎప్పుడు జరిగిందంటే 1967 సంవత్సరంలో 8వ షెడ్యూల్ను సవరించి సంధి భాషను చేర్చారనమాట. 31 సవరణ ఏంటంటే లోక్సభ సభ్యుల సంఖ్య 525 ఉంటే దానిని 540కి పెంచిర్రు. 42వ సవరణ ఏంటంటే ఇది 1976 సంవత్సరంలో లౌకిక సమగ్రత సామ్యవాద అనే అంశాలు ప్రవేశికలో చేర్చారు. ఈ క్వశ్చన్ ను గ్రూప్ 4 లో 2023 అడిగిర్రు. ఇంకొకటి 44వ సవరణ ప్రకారం అది ఎప్పుడంటే 1978 సంవత్సరంలో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగింపు చేశారు. ఇంకొకటి 61వ సవరణ ప్రకారం ఏంటంటే ఈ ఆర్టికల్ 326 సవరించి ఓటరు వయస్సును 1989 సంవత్సరంలో 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారనమాట. ఎప్పుడు ఫ్రెండ్స్ 1989లో ఆర్టికల్ 326 ప్రకారం 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. అదేవిధంగా 96వ సవరణ ఏంటంటే ఇది 1992. ఈ సవరణ ద్వారా ఆర్టికల్ 239 239 చేర్చారు. అయితే ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ది ఢిల్లీగా పరిగణిస్తారు. ఈ క్వశ్చన్ ని గ్రూప్ 2 లో 2016లో అడిగారు. ఇంకొకటి ఏంటంటే 73వ సవరణ ఇది ఎప్పుడంటే 1993. మరి ఇది 73ను 74 దగ్గర ఉంటాయి. ఈ 73 ఏంటంటే 1993 ఏప్రిల్ 25 పంచాయతీ వ్యవస్థకు రాజ్యాంగ హోదా అనమాట. అదేవిధంగా 74వ సవరణ ఇప్పుడు మున్సిపాలిటీలకు నగరపాలకులకు రాజ్యాంగ హేళిత హోదా అనమాట. అదే 74వ సవరణ ఇప్పుడు ఇది కూడా 1993లో మున్సిపాలిటీలకు నగర వ్యవస్థకు నగరపాలక వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించడం అన్నట. హేళిత హోదా ఒకటే హోదా కల్పించడం. 71వ సవరణ ఇప్పుడు 1992 కొంకణి, మణిపూర్, నేపాల్ భాషలు 8వ షెడ్యూల్ చేర్చారు. ఏ భాషలు? కొంకణి, మణిపూర్, నేపాల్ 1992లో 8వ షెడ్యూల్ చేర్చారు. 86వ సవరణ ఏంటంటే 86వ సవరణ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య అనేది 2002లో తీసుకువచ్చారు. అదేవిధంగా 91వ సవరణ ఏంటంటే 2003 సంవత్సరంలో కేంద్రంలో మంత్రిమండలి సంఖ్యల లోక్సభలోని మొత్తం సంఖ్యల కంటే 15% కంటే మించరాదనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ రైటింగ్ అర్థం కాకపోతే నేను కంప్యూటర్ టైప్ చేసి మీకు పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఇక మిస్ చేయకండి. 92వ సవరణ ఏంటంటే 2003లో బీడీఎంఎస్ అనే 12 భాషను చేర్చారు. 96వ సవరణ ప్రకారం ఏంటంటే 2010 సంవత్సరంలో ఒరియా భాషను ఒడియా భాషగా మార్చారు. 100వ సవరణ ఏంటంటే 2015 సంవత్సరంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంతో భూ సరిహద్దు ఒప్పందం జరిగిందనమాట. 101వ సవరణ ప్రకారం ఏంటంటే 2016 జిఎస్టీని జిఎస్టీ తీసుకొచ్చారనమాట. 102వ సవరణ ఏంటంటే 2018 సంవత్సరంలో జాతీయ వెనుకబడిన తరగతులకు కమిషన్ రాజ్యాంగ బాధ్యత ఇవ్వడం అనమాట. అదేవిధంగా 103వ సవరణ ఏంటంటే 2019లో అగ్ర వర్ణాలకు 10% రిజర్వేషన్లు అన్నమాట. అదేవిధంగా 104వ సవరణ ఏంటంటే 2020 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ లోక్సభ రాష్ట్ర విధానసభలలో సీట్లు రిజర్వేషన్లను 10 సంవత్సరాల పాటు పొడిగింపు. అదేవిధంగా ఆంగ్ల ఇండియన్లు నామినేషన్లకు విస్తరించనమాట. అదేవిధంగా 105వ సవరణ ఏంటంటే 2021 సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించడానికి రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇవ్వడం అన్నమాట. ఇక లాస్ట్ వచ్చేసి ఏంటంటే 106వ సవరణ ఇది మహిళలకు లోక్సభలో రాష్ట్ర శాసనసభ్యులో యూటీ అంటే యూనియన్ టెరిటరీ ఢిల్లీ శాసనసభ్యులో 1/3 వంతు స్థానాలు రిజర్వేషన్ చేయబడతాయన్నమాట. ఈ క్వశ్చన్ ని గ్రూప్ 3-2లో 2024 సంవత్సరంలో అడిగిరనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను అనమాట. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కూడా పెడతాను. సో మీరు టెన్షన్ పడే అవసరం లేదు.